నందమూరి బాలకృష్ణ అభిమానులకి ఒక రకంగా చెప్పాలంటే నిరుత్సాహకరమైన వార్త ఇది. రేపు రిలీజ్ కావాల్సిన అఖండ తాండవం, అఖండ పార్ట్ 2 సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ తాండవం. అయితే ఈ సినిమాకి సంబంధించి రేపు మెయిన్ రిలీజ్ అయినా ఇవాళ ప్రీమియర్ షోకి ప్రభుత్వం అనుమతించింది. దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే థియేటర్స్ అన్నీ కొన్ని చెప్పేస్తున్నారు, మల్టీప్లెక్స్లో వాటిలో చెప్పేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రీమియర్ షో ఉంటుంది అనేది. దానికి సంబంధించి రేట్లు కూడా ఫిక్స్ అయినాయి. ఈ ఒక్క ప్రీమియర్ షోకి సంబంధించి 600 రూపాయల టికెట్కి అనేది ఫిక్స్ చేశారు. చాలా చాలా అంటే చాలా క్రేజీ మూవీ ఈ సినిమా అఖండ తాండవం. దీని మీద కొంత ఫైనాన్షియల్గా కూడా కొంత కవర్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు బిజినెస్ అంతా సరిగా లేదు, పైగా ఈ పైరసీ వేధిస్తుందని అనుకుంటున్న నిర్మాతలకి కొంత ఈ బెనిఫిట్స్ కొంతలో కొంత మేలు చేకూరుస్తున్నాయి. పర్టికులర్గా బాలకృష్ణ లాంటి స్టార్డమ్ ఉన్న హీరోల సినిమాలు, పైగా అఖండ 1 చూసిన ప్రేక్షకులు అఖండ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేసిన పరిస్థితి. అలాంటిది సడన్గా ఇందాక వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే అఖండ తాండవం సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో రద్దు అని. దీంతో ఒక్కసారిగా ఏం జరిగింది అనేది వచ్చింది. నిర్మాతలు చెప్పడం ఏంటంటే ఎన్నో కారణాలు ఉంటాయి, అన్నీ మనం చెప్పుకోలేని కారణాలు చాలా ఉంటాయి, క్షమించమని అభిమానులను కోరుతున్నాం అన్నారు. అంతకుమించి ఏ కారణాలు చెప్పడం లేదు. అయితే దీంతో ఒక రకమైన వార్త స్ప్రెడ్ అవుతుంది. అసలు రేపు సినిమా రిలీజ్ ఉంటుందా ఉండదా అనే ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రత్యేకించి బాలకృష్ణ అభిమానుల్లో ఇది కొంత ఉత్కంఠని, కొంత ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అలా ఉంటాయంటే ఉంటాయి అంతే, దానికి మనం ఏం చేయలేం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఈ సినిమా రిలీజ్ అవ్వడం లేదని 14 Reels Plus అనే ప్రొడ్యూసర్సు, ఆ బ్యానర్కి సంబంధించిన ప్రొడ్యూసర్సు ఈరోస్ సంస్థ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు ఈ సినిమా కోసం. 28 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించి చెల్లించకపోవడంతో వాళ్ళు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఆ డ్యూస్ క్లియర్ అయ్యేంత వరకు సినిమా రిలీజ్ చేయొద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు, ప్రొడ్యూసర్స్కి వ్యతిరేకంగా, ఫైనాన్షియర్స్కి అనుకూలంగా. దీంతో ప్రీమియర్ షో రద్దు అయ్యింది అనేది మనకున్న ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు.